వరంగల్ జిల్లాలో ఏటా కొత్త పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. విద్యాలయాలు కాస్త విద్యా విక్రయ కేంద్రాలుగా మారుతున్నాయి. పోటీ ప్రపంచంలో రాణించాలంటే కార్పొరేట్ స్కూళ్లే దారిన పేరెంట్స్ వీక్నెస్ పాయింట్ ను క్యాష్ చేసుకుంటున్నాయి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు. రూల్స్ ను పక్కన పెట్టి మరీ ఫీజుల రూపంలో తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. కనీస వస్తువులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారు. అయినా జిల్లా విద్యాశాఖ అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన మొదట్లో హడావిడి చేసే అధికారులు ఆ తర్వాత అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కొందరు చదువును వ్యాపారంగా మార్చేస్తున్నారు. లక్షల రూపాయలతో కార్పొరేట్ స్కూళ్లను ఏర్పాటు చేసి బిజినెస్ సెంటర్లుగా మార్చేస్తున్నారు. ఏడాదికి కాన్సెప్ట్ ను ప్రవేశపెడుతూ ఫీజుల రూపంలో కోట్లు దండుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు స్కూళ్ల యాజమాన్యాలు ఏజెంట్లను నియమించి ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. కరపత్రాలు, బ్యానర్లతో పాటు మీడియాలో విస్తృత ప్రచారం చేస్తూ తల్లిదండ్రులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రైవేట్ స్కూల్స్ లో ఇవాళ రేపు విద్యా విధానం అనేది ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు, కానీ అసలు సమాజాన్ని తల్లిదండ్రులను దోచుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వెనకాడడం లేదు. అది కాకుండా ఏమైనా క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారంటే చాలా స్కూళ్ళల్లో అసలు క్వాలిఫైడ్ టీచర్స్ కూడా లేదు. ఇప్పుడు మీకు ఎల్కేజీ కావాలంటే 15 నుంచి 20 మధ్య ఆర్డినరీ స్కూల్స్ నేను చెప్పేది, పెద్ద హైఫై స్కూల్స్ కాదు, ఆర్డినరీ స్కూల్స్. ఇంకా కొన్ని స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ 1,20,000 దాకా కూడా వసూలు చేసే స్కూళ్ళు ఉన్నాయి. 20 కొత్తగా స్టార్ట్ అయిన స్కూల్స్ ఉన్నాయి చాలా. విద్యాశాఖ ఏం చేస్తుంది జైలు ఏమనైతే మాకు మీరు ఫోన్ చేయండి అని నంబర్స్ మాత్రం పేపర్లో స్ట్రేట్ అవే ఓపెన్ చేస్తారు. ఫోన్ చేసి ఎవరు రెస్పాండ్ గారు, ఫస్ట్ ఫోన్ ఎత్తారు, రెస్పాండ్ గారు. ఇక జరగాల్సిన తంతంతా జరిగాక నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు విద్యాశాఖ అధికారులు. అవసరమైతే స్కూళ్లను సీజ్ చేసి పర్మిషన్ రద్దు చేస్తామంటున్నారు. పీజీ స్కూల్, టెక్నో స్కూల్ అనే పేర్లు అయితే ఉండకూడదు. తక్షణమే వాటిని మాత్రం తొలగించాలి. ఎందుకంటే డీజీ టెక్నో పేరిట ఇక రకరకాల ఫీజులు, రకరకాల అమౌంట్స్ వసూలు చేయడం అనేది చీటింగ్ కిందకి వస్తుంది. కాబట్టి ఇది ఎక్కడ కూడా పర్మిషన్ మనం ప్రభుత్వం తరఫున ఇవ్వలేదు. డెఫినెట్గా డీజీ టెక్నో స్కూల్ అనే పేరు కనుక్కుంటే వెంటనే దాన్ని చెరిపేసేటటువంటి తుడిచే కార్యక్రమాలు అయితే చేపట్టాలి. ఇప్పుడు మేము వెళ్తూ ఉన్నాం, వెళ్ళిన చోట్ల కూడా చెప్తా ఉన్నాం. ఇప్పుడు కనపడితే తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలా, చెప్పాలా. గతంలో కూడా చెప్పినాం, ఏవైనా సరే ప్రభుత్వ ఆదేశాలను మేము పాటిస్తాం అనేది ఉంది. ఏ ఆదేశం పాటించకపోయినా మా స్కూల్ క్లోజ్ చేయమని అందులోనే వాళ్ళు రాసిచ్చింది కూడా ఉంది. మొత్తం మీద నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు విద్యార్థి సంఘాల నేతలు.